వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. తిరుమల తిరుపతి దేవస్థానంలో రథసప్తమి వేడుకల్లో భాగంగా నిర్వహిస్తున్న కార్యక్రమాలలో పాల్గొనేందుకు నరసన్నపేట లక్ష్మీ నరసింహ కోలాట వృద్ధ సభ్యులకు ఆహ్వానం అందింది. ఈ మేరకు బృంద సభ్యులతో తిరుపతికి బయలుదేరారు. 25న జరిగే హనుమంత సేవతో పాటు దిగువ తిరుపతిలో కూడా ప్రదర్శన ఇచ్చేందుకు 2 బృందాలకు అవకాశం లభించింది. స్వామివారికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని జిల్లా గ్రంథాలయ కార్యాలయంలో ముప్పవరపు సుచిత్ర వీరయ్య చౌదరి ప్రకాశం జిల్లా గ్రంథాలయ చైర్పర్సన్ గా బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు, ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఉగ్ర నరసింహారెడ్డి, ఒంగోలు మేయర్ గంగాడ సుజాత, జిల్లా ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. పోలవరం రంపచోడవరానికి చెందిన మంగాదేవి అనే విద్యార్థిని తన 3 నెలల చంటిబిడ్డతో కలిసి డిగ్రీ పరీక్షలకు హాజరై పలువురికి ప్రేరణగా నిలిచారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ దూర విద్యా కేంద్రం ఆధ్వర్యంలో జరుగుతున్న డిగ్రీ పరీక్షలలో భాగంగా ఆమెకు రాజమహేంద్రవరం సమీపంలోని గోకవరం కేంద్రంలో పరీక్షలు నిర్వహించారు. చంటిబిడ్డతో హాజరైన ఆమెను పలువురు అభినందించారు. కుడా చైర్మన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమశెట్టి వెంకటేశ్వర్లు కర్నూలులో మాట్లాడుతూ పాదయాత్ర పేరుతో జగన్ మరోసారి ప్రజలను మోసం చేయడానికి వస్తున్నారని మండిపడ్డారు. యువగలం పాదయాత్ర ద్వారా లోకేష్ పార్టీ దశను మార్చారని, రాష్ట్ర భవిష్యత్తు కోసం నారా లోకేష్ అహర్నిశలు పనిచేస్తున్నారని అన్నారు. వైసీపీ పాలనలో రాష్ట్రం ధ్వంసమవుతోందని, మరోసారి జగన్ ప్రజలను మోసం చేసేందుకు వస్తున్నారని, ఇది అవసరమా అని ప్రశ్నించారు. భీమవరంలో శ్రీ ఉమా సోమేశ్వర గునుపూడి భీమవరం బ్రాహ్మణ సమైక్య సభ్యులు 120 ఏళ్ల చరిత్ర కలిగిన బోడమ్మ సత్రాన్ని తరలించే ప్రయత్నాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో అపర కర్మల భవనం నిర్మిస్తామన్న హామీని అడ్డం పెట్టుకుని విశాఖపట్నం నడిబొడ్డున ఉన్న సత్రాన్ని తరలించడం దుర్మార్గమని, తల్లిదండ్రులకు చేసే కర్మల విషయంలో అభ్యంతరాలు చెప్పడం సరికాదని వారు అన్నారు. భవనాన్ని శాశ్వత ప్రాతిపదికన అక్కడే ఉంచి నిర్వహణకు కమిటీని నియమించాలని కోరారు. జగ్గైపేట పట్టణంలో శనివారం జరిగిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ పాల్గొన్నారు. ఆయన స్వయంగా వీధులను శుభ్రం చేసి చెత్తను వాహనాల్లోకి ఎత్తారు. మున్సిపల్ కార్మికులతో కలిసి పనిచేస్తూ ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. బొబ్బిలి మండలం చబొడ్డవలస వెలగవలస గ్రామంలో ఉదయం నుంచి ఒక వేప చెట్టుకు 2 పక్కల నుండి పాలు ధారగా కారుతున్నాయని వార్తలు వస్తున్నాయి. ఈ వింతను చూడటానికి ప్రజలు గుంపులుగా తరలివచ్చి ఆశ్చర్యంతో చూస్తున్నారు. ఈ సంఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో కదిరి ఎమ్మెల్యే కార్యాలయంలో మాజీ మంత్రి పరిటాల రవీంద్ర 21వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కందికొండ వెంకట ప్రసాద్ స్వర్గీయ పరిటాల రవీంద్ర చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పట్టణ టీడీపీ అధ్యక్షులు డైమండ్ ఇర్ఫాన్, తలుపుల మాజీ మండల కన్వీనర్ ముబారక్, మాజీ సర్పంచ్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం జనవరి 24, 2026 జరిగింది. మార్కాపురం పట్టణంలోని అన్న క్యాంటీన్ను జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్, స్థానిక ఎమ్మెల్యే నారాయణ రెడ్డి ఆకస్మికంగా సందర్శించారు. ప్రజలకు అందిస్తున్న ఆహారం నాణ్యతను పరిశీలించిన అనంతరం ఇద్దరు క్యాంటీన్లోని భోజనం చేసి ఆహారం నాణ్యతను, రుచి చూశారు. ప్రజలకు రోజు అందిస్తున్న ఆహారం నాణ్యత వివరాలను వారు అడిగి తెలుసుకున్నారు. శృంగవరపుకోట మండలం పెద్దకండేపల్లిలో పారిశుద్ధ్య పనులు చేపట్టారు. డ్రైనేజీ కాలువల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించి నీరు నిలవకుండా దోమల నివారణ చర్యలు చేపట్టారు. కార్యదర్శి వీరునాయుడు మాట్లాడుతూ నీరు నిలిచి దోమలు పెరిగే అవకాశం ఉన్నందున ఈ పనులు వెంటనే చేపట్టామని తెలిపారు. గ్రామంలోని ప్రధాన రహదారులపై పేరుకుపోయిన చెత్తను తొలగించడంతో గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు.